Hi, hello, good morning. Welcome to my channel. Okay, today we will discuss maths 8th class algebraic expressions లో. సో 11.2 ఎక్సర్సైజ్ లో లాస్ట్ క్లాసెస్ లో మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 5 ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ 6th ప్రాబ్లం అండ్ 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th ప్రాబ్లం చూడండి, మనకి సబ్ట్రాక్ట్ చేయడం అండ్ 7th ప్రాబ్లం ఆల్సో కూడా సబ్ట్రాక్ట్ చేయడమే మనకి. సో ఎలా సబ్ట్రాక్ట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి, ఒకసారి క్వశ్చన్ రైట్ చేస్తున్నా ఇక్కడ చూడండి. సిక్స్త్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి మనకి, సబ్ట్రాక్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్. సో ఈ ప్రొడక్ట్ నుంచి ఈ ప్రొడక్ట్, సో ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఈ ప్రొడక్ట్ నుంచి అగల దీనికి 1 అని ఇచ్చుకున్నట్టయితే దీనికి 2 అని ఇస్తే సెకండ్ ప్రొడక్ట్ నుంచి ఫస్ట్ ప్రొడక్ట్ ని మైనస్ చేయమంటున్నారు అనమాట. అంటే అది ఎలా చేయాలో చూద్దాం చూడండి ఒకసారి. సో 2x into 5x minus y from 3x into x plus 2y. ఓకే, సమ్ నోట్ చేశాను చూడండి. ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ చెప్తాను మీకు ఒకసారి. సో ఫ్రమ్ అంటే తర్వాత దాని నుంచి ముందు దాన్ని మనం డివిజన్ సబ్ట్రాక్ట్ చేయాలండి. సో దీనికి సొల్యూషన్ చూడండి ఒకసారి. సో సొల్యూషన్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి ఇది మైనస్ చేయాలి కదా, ముందే రైట్ చేసి పెట్టుకుందాం. 3x into x plus 2y minus of 2x into 5x minus y. ఓకే, మైనస్ వచ్చేటప్పుడు ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా తీసుకుంటే తప్పేమీ లేదు, ఎందుకంటే మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ వచ్చినా మళ్ళీ ప్రాబ్లమే. ఫస్ట్ దీన్ని ప్రొడక్ట్ చేద్దాం మనం. ప్రొడక్ట్ చేయడం మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాసెస్లో. ఇన్ కేస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఎలా మనం మల్టిప్లై చేయాలనేది మీకు ఇక్కడ. సో 3x ఇంటూ చూడండి, వేరే కలర్తో మీకు ఇక్కడ ర్యాష్ చేస్తాను. 3x మల్టిపుల్ x ప్లస్ 3x మల్టిపుల్ 2y. అంటే ఎక్స్కి మల్టిపుల్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇది ఇలా బ్రాకెట్లో ఉంచండి, తర్వాత చూసుకుందాం. 2x మల్టిపుల్ 5x. సో మైనస్ 2x మల్టిపుల్ y. సో ఇక్కడతో మన ప్రోడక్ట్ అయింది కదండి. ఇప్పుడు చూడండి, 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి. 3 2 6 x ఇంటూ వై xy. ఇప్పుడు చూడండి ఇక్కడ ముందు దీని లోపల చేయండి. ఇక్కడ 2 5 10 x ఇంటూ x స్క్వేర్ మైనస్ 2xy. సో ఇప్పుడు మనకి ఇక్కడ రాసేటప్పుడు 3x స్క్వేర్ ప్లస్ 6xy. సో ఈ మైనస్తో దీన్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10x స్క్వేర్. ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 2xy. చూడండి 2 టర్మ్స్ మనకు ఒకేలాంటివి ఉన్నాయి కదా. ఈ చూడండి ఈ 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి. సో వీటిని మైనస్ చేసినట్టయితే ఒకే దగ్గర రైట్ చేస్తాం చూడండి. 10x స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 2xy. సో ఈ 2 టర్మ్స్ మనకి ఒకలా ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ ఒకలాంటి వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట మనకి. అంటే ఈ 2 x స్క్వేర్ వేరియబుల్స్, ఈ 2 xy వేరియబుల్స్. చూడండి ఇక్కడ మైనస్ చేయడం, 10 నుంచి 3 మైనస్ చేస్తే 7x స్క్వేర్. ఆటోమేటిక్గా మనకి బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 6 ప్లస్ 2 8xy. ఓకే, ఇది సమ్ అండి. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. 7th ప్రాబ్లం మీకు మళ్ళీ వచ్చేసి సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. సో ఇది ఈ ప్రాబ్లంని ఇందులోంచి. ఓకే, సేమ్ దీనిలాగేనండి. మళ్ళీని 3k ఇంటూ 5k మైనస్ l ప్లస్ 3m ఫ్రమ్ 6k ఇంటూ 2k ప్లస్ 3l మైనస్ 2m. ఓకే చూడండి, సెకండ్ టర్మ్ నుంచి మనకి ఫస్ట్ టర్మ్ అనేది సెకండ్ ప్రోడక్ట్ నుంచి ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మల్టిప్లై చేయాలి. సో సొల్యూషన్ వచ్చేటప్పుడు మనం డైరెక్ట్గానే రైట్ చేసుకుందాం. 6x ఇంటూ
2k plus 3l minus 2m minus 3k, okay, 5k minus l plus 3m. సో ఇప్పుడు చేయండి, ప్రోడక్ట్ ఆల్రెడీ మీకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో ఇలా సింపుల్గా ఫస్ట్ మీకు ఇంకా అర్థం అవ్వాలి అనుకోండి, ఇలా ఫస్ట్ మీరు కూడా ఇలా పెట్టుకోండి, ఏం తప్పలేదు. 6 2 జా 12, k ఇంటూ k k స్క్వేర్, 6 3 జా 18, k ఇంటూ l kl, 6 2 జా 12, k ఇంటూ m km మైనస్ 3 5 జా 15, k ఇంటూ k k స్క్వేర్ మైనస్ 3 k ఇంటూ l kl ప్లస్ 3 3 జా 9, k ఇంటూ m km. ఓకే చూడండి ఒకసారి, 12k స్క్వేర్, సారీ వీడియో ఒక దగ్గర అయిపోయింది. సో 18kl మైనస్ 12km. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మైనస్ అప్లై చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 15k స్క్వేర్, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3kl, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9km. సేమ్ టర్మ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి ఒకసారి, ఈ టూ సేమ్ టర్మ్స్, ఈ టూ సేమ్ టర్మ్స్, సారీ ఇక్కడ చూడండి వీడియో కనిపించట్లేదు మీకు అనుకుంటా, ఐ థింక్ ఈ టూ సేమ్ టర్మ్స్. సో ఏ టూ kl టర్మ్స్, ఈ టూ km టర్మ్స్. సో ఒకే ప్లేస్లో రైట్ చేయండి, 12k స్క్వేర్ మైనస్ 15k స్క్వేర్, సో 18kl ప్లస్ 3kl మైనస్ 12km మైనస్ 9km. ఓకే సో ఇప్పుడు చూడండి, మనం ఏ టూ టర్మ్స్ ఒకేలా ఉన్నాయి, ఈ టూ k స్క్వేర్ టర్మ్స్, ఈ టూ kl టర్మ్స్, ఈ టూ km టర్మ్స్. సో 12 మైనస్ 15 అంటే మైనస్ 3k స్క్వేర్. సో ఈ టూ ప్లస్ కాబట్టి కన్ఫ్యూజ్ లేదు, 21kl, సో మైనస్ 21km. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే సో నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి, సింప్లిఫై చేయాలి. సేమ్ మనం ఓల్డ్ సమ్స్ చేసాం కదండి, వాటి ప్రొడక్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఏం లేదు, జస్ట్ మీకు సమ్ నోట్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఎయిత్ వన్ ఏంటంటే సింపుల్గా మనం ప్రొడక్ట్ చేయడమే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి మైనస్ సి. ఓకే చూడండి, ఇక్కడ నేను సమ్ ఆల్రెడీ నోట్ చేశాను. ఓకే సో సొల్యూషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో చేసాం ఇలా ప్రొడక్ట్స్ అనేవి. సో చూడండి ఇక్కడ యాజ్ యూజువల్గా చేయడమే, మైనస్ వచ్చినప్పుడు చూడండి ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అవి చెక్ చేసుకుందాం, మీకు చెప్తాను ఒకసారి నేను. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సి, ఓకే, ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి మైనస్ బి స్క్వేర్ ఇంటూ సి. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ సి. ప్లేస్ సరిపోలేదు, దగ్గరగా రాశానండి. ఓకే ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి, నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ సి ప్లస్ ఏ స్క్వేర్ సి, ఇక్కడ చూడండి ప్లస్ ఏ బి స్క్వేర్ బి పవర్ 3 ఐ మీన్ బి క్యూబ్, నెక్స్ట్ ఈ టూ చూడండి బి స్క్వేర్ ఇంటూ సి, నెక్స్ట్ ఏసి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సి పవర్ 3. ఇక్కడ మనకి ఏమైనా ఒకేలాంటి ఉన్నాయి టర్మ్స్ లేవా చూడండి. ఫస్ట్ మనం రైట్ చేసుకుందాం, ఏ పవర్ 3 ప్లస్ బి పవర్ 3 ప్లస్ సి పవర్ 3. ఈ 3 తీసేసిన తర్వాత మనకు ఉన్నవి ఏంటి, మైనస్ ఏ స్క్వేర్ బి
సేమ్ ఏ స్క్వేర్ బి ఎక్కడైనా ఉందా? లేదు. సో మనకి కంటిన్యూ టర్మ్స్ ఏమీ లేవు. సో యాజ్ యూజువల్గా రాసేసుకోండి. ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ సి మైనస్ బి స్క్వేర్ సి ప్లస్ బిసి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఏసి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి ఆల్రెడీ రాసేసాను కదండి, ప్లస్ బిసి స్క్వేర్. ఓకే, చూడండి ఒకసారి మీకు అన్ని రైట్ చేసినట్టు గుర్తు కదా. ఏ స్క్వేర్ సి రాసేసాను, ఏ స్క్వేర్ బి రాసేసాను. ఓకే, సో ఆల్ టర్మ్స్ ఇలా రాసామండి. ఇంతే మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయడం. సో మీకు దీంతో 11.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం 11.3 అనేది స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్